డెడ్లీ డెసెంట్, ది అబామినబుల్ స్నోమ్యాన్. ఇది ఒక యాక్షన్ హారర్ టెలివిజన్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై మార్కో మకిలాక్సో. నటీనటులు చాక్ క్యాంబెల్, ఏడ్రియన్ పాల్ మరియు లారెన్ ఓనెల్ నటించారు. ప్లాట్ ఏంటంటే, ఏటి హిమాలయాలలో ఉండే ఒక వింత జీవి. మనిషి కోతి కలగలిసి భీకర ఆకారంతో ఉంటుంది. హిమాలయాలలో స్కైస్ చేస్తున్న వాళ్ళని ఏటి చంపేస్తూ ఉంటుంది. ఇలానే బ్రియాన్ తన తండ్రిని కోల్పోతాడు. ఏతిని చంపడానికి వెళ్లిన బ్రియాన్ కూడా కనిపించకుండా పోవడంతో బ్రియాన్ అక్క ఒక గ్రూప్తో బ్రియాన్ని వెతకడానికి వెళుతుంది. తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఇంకా సినిమా చూడొచ్చా అంటే, చూసే ఆలోచన ఉంటే మాత్రం ఆలోచన మార్చుకోండి. పరమ బోరింగ్. 2013లో రిలీజ్ చేసిన సినిమా ఇప్పుడు ఎందుకు డబ్ చేయడమో నాకు అర్థం కాలేదు. పోనీ సినిమా బాగుందా అంటే మామూలు టార్చర్ కాదు. వర్స్ CGI ఉంది సినిమాలో. డైరెక్షన్ బాగోలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సర్ప్రైజింగ్లీ ఓకే. సినిమాలో న్యూడ్ సీన్స్ లేవు. టెలివిజన్ ఫిల్మ్ కాబట్టి ఏదో తీసేశారు లో బడ్జెట్లో. ఈ సినిమా రన్ టైం 1 hour 25 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 1/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.